ఫ్రెండ్స్, 'బ్రహ్మముడి' సీరియల్‌లో రాజ్, కావ్య క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. అయితే వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ తర్వాత ఆడియన్స్ మెచ్చిన మరొక పెద్ద క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది కళ్యాణ్. ప్రతి ఇంట్లో కళ్యాణ్ లాంటి ఒక అబ్బాయి ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అన్న మాట దాటడం, అలాగే తనకు నచ్చిన పని తను చేస్తాడు. మనస్ఫూర్తిగా తను ఉండాలనుకున్నట్టుగా ఉంటాడు. అయితే ఇక దుగ్గిరాల ఫ్యామిలీ శ్రీశైలం వెళ్తున్నప్పుడు చిన్నాభిన్నమైపోయింది. కళ్యాణ్ కూడా చనిపోయాడు. మరిప్పుడు కళ్యాణ్ స్థానంలో ఎవరు రాబోతున్నారు అంటే అమర్‌దీప్ చౌదరి రాబోతున్నాడు. యెస్! మన అమరే రాబోతున్నాడు. అదేంటి ఇప్పుడు కళ్యాణ్ అప్పుకి ఒక కూతురు పుట్టింది. రాజ్, కావ్యాలకు ఒక కూతురు పుట్టింది. ఇద్దరు ఆడపిల్లలున్నారు. అక్క చెల్లెలున్నారు. ఓకే. స్వప్నకు కూడా కూతురే కాబట్టి ఓకే. మరి విషయం ఏంటి అంటే మరి రాజ్‌కి అటు రాజ్ ఎవరు? రేవతి కొడుకు కదా! మరి అక్కడ బ్రదర్స్ ఎవరు లేరా అంటే, రాజ్ ఎవరికి దగ్గరైతే ఉంటున్నాడో అతనికి ఆల్రెడీ వాళ్ళకి ఆ దంపతులకు ఆల్రెడీ ఒక బ్రదర్ ఉంటాడనమాట. సో, చిన్నప్పటి నుంచి కూడా అలా పెరగటం వల్ల అన్నాతమ్ముల బాండింగ్ ఏర్పడుతుంది. ప్లస్ అమర్ ఇప్పుడు ప్రస్తుతం అయితే సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బిజీ ఉన్నాడనమాట. ఎంతలా బిజీ ఉన్నాడంటే అంతలా బిజీ ఉన్నాడు. సో, ఇప్పుడు ఏంటి అంటే అమర్ కంప్లీట్ సీరియల్స్‌లోకి వస్తున్నాడంటే కాదు. 'బ్రహ్మముడి' సీరియల్‌లో మానస్ తన బెస్ట్ ఫ్రెండ్ నటిస్తున్నాడు కాబట్టి, తను చెయ్యాలని అనుకున్నాడు. సో, ఈ ఆఫర్‌ని యాక్సెప్ట్ చేశాడనమాట. అయితే మనకి కంప్లీట్ రెగ్యులర్‌గా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా మ్యాటర్ ఏంటి అంటే, తను ఒక పక్కన సినిమాలు చేస్తుంటాడు. ఇంకొక పక్కన సీరియల్స్ కూడా చేస్తూ ఉంటాడనమాట. అది విషయం. మొత్తానికైతే మాత్రం మనం రాజ్, కావ్యలతో పాటుగా అమర్‌ని కూడా ఒక స్క్రీన్‌లో చూడబోతున్నాం. అయితే దీనికి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు ఫ్రెండ్స్. ఇంకా కొంచెం టైం అయితే ఉంది. మరి కన్ఫర్మ్ అవుతుందో లేదో చూద్దాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.